కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదా, ఇంతకీ మీరే రిజల్యూషన్ తీసుకున్నారు? అదేనండి తీర్మానం. ఏం తీర్మానం తీసుకున్నారు? ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న వాళ్ళకైతే నేనేం చెప్పను, కానీ ఇంకా ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఒక్క మాట, ఎస్ మాటే. చాలామంది నోటితుల వల్ల తెలుసో తెలియకో ఏదో ఒకట్లే అని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు. ఏదో ఒకట్లే అని తెలుసో తెలియక మాట్లాడే మాటే యువతల వాళ్ళని ఎంత హర్ట్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించే ఉంటారులే, ఎందుకంటే మనందరం మంచోళ్ళం కదా. మరి ఆలోచించి ఏం చేసావు? కనీసం సారీ అయినా చెప్పావా? సారీయే కదా తర్వాత చెప్పొచ్చు అని నిర్లక్ష్యం చేస్తే యువతల మాట పడ్డవాడి మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. ఒంటికి తగిలిన గాయం ఆ గాయం ఉన్నంతసేపే గుర్తుంటుంది, కానీ మనస్సుకి తగిలింది జీవితాంతం గుర్తుంటుంది. రక్తం చుక్క చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడో, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడంట. చూసారా మాట ఎంత పవర్ఫుల్లో. ఈ సంవత్సరం రిజల్యూషన్గా మాటలు తక్కువగా మాట్లాడి పని ఎక్కువగా చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్.